హయాత్ నగర్ లో కాలనీ వాసులు విజయవాడ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. శాఖల మధ్య సమన్వయ లోపంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు నిర్మాణానికి నోచుకోక సామాన్యులమైన తాము ప్రాణాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో వచ్చిపోయే వాహనాలను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. ఆర్ఎండ్బీ, జీహెచ్ఎంసీ, ఫారెస్ట్, మెట్రో అధికారుల నిర్లక్ష్యంతో తాము ప్రమాదాల బారిన పడి కొందరు ప్రాణాలు పోతే మరికొందరు వికలాంగులుగా మిగిలిపోతున్నారని తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్టేట్ ఆర్ఎన్బి వాళ్ళు, ఈ సెంట్రల్ ఆర్ఎన్బి వాళ్ళు వీళ్ళు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యన కాంట్రాక్టర్ నాకు ఎన్ఓసీలు వస్తలేవు, మేము ఎప్పుడు ఫోన్లు చేసినా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా, నాకు ఎన్ఓసీలు వస్తలేవు అంటారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కట్టడానికి కూడా ఇప్పుడు చెప్తున్నారు. మాకు చుట్టుపక్కల షాప్ వాళ్ళంతా ఆబ్జెక్షన్ చేస్తారు. ఇప్పుడే మేము ఒకటి శంకుస్థాపన ఇక్కడ చేస్తున్నాము, ఎవరు ఆపుతారు ఆపండి అని చెప్పేసి. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే శాఖల మధ్య సమన్వయంతో ప్రజలు చచ్చిపోతా ఉన్నారు. ఇక్కడ చాలా మంది బీదలు చనిపోతున్నారు. కారు ఉన్న వాళ్ళు, ఐదు వాళ్ళు కాకుండా రోడ్డు దాటుతున్న వాళ్ళు, బస్సుల పిల్లలు, మన ఎవరైనా పిల్లలు దాటాలంటే 4 డివైడ్ల మధ్యలో బార్గెట్లు పెట్టారు. బార్గెట్ల తర్వాత దాటాలంటే నేషనల్ హైవే ఒక్క నిమిషం కూడా వెహికల్ ఆగకుండా అడ్డగోలు రావటం వల్ల మొన్న స్టూడెంట్ చనిపోయింది. నిన్న మొన్న కాళ్ళు ఇరిపోయిన ఒక ఆయన. దాదాపు ఈ 2 నెలల్లో 16 మంది చనిపోయారు ఆయత్నాల్లో నేషనల్ హైవే యాక్సిడెంట్లు అయ్యి. ఈ ఇమ్మీడియట్ గా ఈ నేషనల్ హైవేకి సంబంధించిన ఏదైతే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉందో ఆయత్నార్లో కానీ, ఈ లెక్చరర్స్ కాలనీ కానీ, ఈ వార్డెంట్ దగ్గర ఉన్నది ఈ మధ్యలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇమ్మీడియట్ గా నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు చేయాలని కోరుకుంటున్నాను. వెరిఫై చేసుకోండి, ఏడా ప్రాబ్లం ఎక్కువ ఉందో మీరు ప్రాబ్లం ఏడుందో ఆడవేయండి. ఇంకోటి ఏం చెప్పనా, రోడ్డుకు 1 సైడ్ ఆలోచన చేయకండి, 2 సైడ్ ఆలోచన చేయండి. ఆడ వస్తాం ఇంకో ఇక్కడ కాలనీకి, ఇక్కడ వినాయక్ నగర్ కాలనీకి 2 సైడ్ ప్రభావం ఉంటది. ఇంకోటి ఏం చెప్పనా, ఆడ పుల్లరెడ్డి కాడ పెడితే ఏమైతే అంటే అక్కడే ఉన్నది, ఇక్కడ సైడ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. దాని వల్ల మనకు ఇబ్బంది అనేది ఉండదు. 1 సైడ్ ఇబ్బంది అవుతుంది. ఈడేం చెప్పనా, ఇక్కడ ఇంకా పోతే 30 కాలనీలు దాకా ఉంటాయి. ఈ కాలనీ వాళ్ళంతా ఈయన దిగి ఊరికి వేస్తుంటారు. ఇక్కడ బస్ దిగి రోడ్ దాటుతున్నాము, చాలా ఇబ్బంది అవుతుంది. మొన్న ఒక పిల్లగాడు, ఒక అమ్మాయి వాళ్ళ ఫాదరు యాక్సిడెంట్ అయితే అమ్మాయి చనిపోయింది, స్పాట్ లో చనిపోయింది. అప్పుడు వాళ్ళ నాన్నకేమో కాలు పోయింది, కాలు కొట్టేసింది. దీనివల్ల మొన్న ఒక పని చేసుకున్న అబ్బాయి కూడా రోడ్ దాటుతుంటే పొద్దున్న 6 గంటలకే మనిషికి స్పాట్ అయ్యాడు. ఇట్లా చాలా వచ్చేసి ఈ మధ్యనే ఒక 15-16 యాక్సిడెంట్లు అయినాయి.